బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి కంపు కొడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే మూసీ పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల దోపిడీకి తెరతీసిందని దుయ్యబట్టారు. కరీంనగర్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్లు చేశారు. జీతాలకే పైసలేవన్న బండి మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహించుకుంటున్నారన్న బండి ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేయడమే ఇంద్రమ్మ పాలన అని నిలదీశారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో నాడు బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీసిందని దుమ్మెత్తిపోశారు. పేదల ఇండ్లను కూల్చి నిల్వ నీడ లేకుండా చేస్తున్న హైడ్రాను అడ్డుకుంటామన్న బండి ప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతుందన్నారు. ప్రజలకు మా ప్రాణాలను అడ్డు పెడతామని, మా ప్రాణాలు తీసాకే ప్రజల ఇండ్లపై దాడులకు వెళ్లాలన్నారు. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందని, కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. కుటుంబ వారసత్వ పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. అవినీతి కంపుతను ముచ్చేస్తున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. దానికి అనుగుణంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం ముందుకు రావడానికి సిద్ధమైంది. కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు. వారు వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా మేము కార్యాచరణ రూపొందించాలి, ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతో పక్కా ప్లాన్తో ఉంటున్నాం. ఎందుకంటే మీ అందరూ తెలిసి వాళ్ళ మూసి ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముచ్చారు, ప్రజల ఎత్తున బాగా పెట్టిపోయారు. వీళ్ళు మూసి ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యాట్లు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. కానీ మూసి ప్రక్షాళనకు ఎక్కడి చేస్తే పైసలు? ఇప్పుడు వాళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అలుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి కంపుతో కాంగ్రెస్ పార్టీ అలా ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు.